హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఎంతో పవర్ఫుల్గా జగన్మోహన్ రెడ్డిని ఢీ అంటే ఢీ కొట్టిన వ్యక్తి ఆహ్, ట్రిపుల్ ఆర్ గారు. నన్ను ఇబ్బంది పెట్టారు, నా కాళ్ళు ఇరక్కొట్టారు, నన్ను మక్కెలు ఇరక్కొట్టారు అని ఆయన చెప్పుకోవడంతో పాటు మొన్నటికి మొన్న అసెంబ్లీలో కాకాని గారు క్లియర్‌గా మాట్లాడుతూ పందిని ఏలాడగట్టినట్టు పైకి ఏలాడగట్టి కొట్టారు అంటూ చాలా అవమానకరంగా మాట్లాడారు. అదంతా నిజంగా జరిగిందో లేదో పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సీటు పైన గెలిచి, జగన్మోహన్ రెడ్డి గారికే పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా నిలబడ్డ వ్యక్తి ట్రిపుల్ ఆర్ గారు. అటువంటి వ్యక్తికి అంతే పవర్‌ఫుల్‌గా ఉంటాడనుకుంటే, ఇప్పుడు 420 అంటూ ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. ఆ 420 ఎందుకంటే నా దగ్గర ఆధారాలున్నాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. 900,00,00,000 ఫ్రాడ్ చేశాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జైలుకి వెళ్తారు అంటూ చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఈ కథ? ఈ కమామి షో ఎలా స్టార్ట్ అయింది? ఎలా ఎండ్ అవుతుంది? అంటే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషను మనతో పాటు భరద్వాజ గారు ఉన్నారు. ఒకసారి కనుక్కుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి మా ట్రిపుల్ ఆర్ గారిని అదే చాలామంది విగ్గురాజా అంటా ఉంటారు. అవును. పాపం అదేంటో నాకు తెలియలే గాని ఏంటి ఆయన పైన కేస్ ఏదో పడిందంటూ మాట్లాడుతున్నారు గట్టిగా. అంటే జనరల్‌గా బ్యాంకులకి ఫ్రాడ్ చేయటం అనే కార్యక్రమం హ్మ్. అందరూ చేస్తున్నారు. హ్మ్. వారు కూడా చేశారు. అంటే ఒక సాంప్రదాయంగా సాంప్రదాయాన్ని పాటించాడాయన. అంతేనా? సాంప్రదాయాన్ని పాటించాడు. ఓకే. అంటే రకరకాల పద్ధతుల్లో జరుగుతాయి ఇవి. ఓకే. అంటే ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్లు మార్గదర్శనంలో హ్మ్. వీళ్ళు ఇప్పుడు ఫ్యా ఒక యూనిట్ ఎవరో పెడతారు. హ్మ్. అది కొంత నడుస్తూ ఉంటుంది. దానికి ఏదో ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌ని అప్రోచ్ అవుతారు. హ్మ్. అప్రోచ్ అయినప్పుడు అక్కడ వాళ్ళ కోరికలు ఎలా తీర్చాలని వీళ్ళు తటపటాయిస్తూ ఉండగా, అంటే వీళ్ళు ఫుల్‌ఫిల్ చేయటానికి హ్మ్. ప్రయత్నాలు చేస్తూనే ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ని అప్రోచ్ అవుతారు. ఓకే. అయినప్పుడు వీళ్ళ ద్వారా ఆ విషయం తెలుసుకున్నటువంటి ఇలాంటి హ్మ్. కొంతమంది తిమింగలాలు, హ్మ్. ఎందుకు అది మనం ఆర్గనైజ్ చేస్తాం గదా! హ్మ్. దాన్ని మన పేరుతో వాల్చేయమనండి అంటారు. హ్మ్. వాల్చేస్తారు. వీళ్ళే డైరెక్టర్లుగా ఉంటారు. ఓకే. ఎవరు ఆ తిమింగలం ఉండదు. ఉండదు. వీళ్ళనే డైరెక్టర్లుగా పెట్టి, దాని మీద ఒక భారీ లోన్ తీసుకుని, ఓకే. ఆ లోన్‌లో పైసా వీళ్ళకి దొరకకుండా వాళ్ళే తీసుకుని, ఓకే. ఆ తర్వాత ఈ కంపెనీని ముంచేస్తారు. ఓహ్! ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి జ్ఞానులు చాలామందున్నారు. ఆ! ఇది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం కాదు. హ్మ్. సుజనా చౌదరి. ఆ! నేను సృజనా చౌదరి అని కూడా ఊరికనే అనలేదు. ఓకే. క్రియేటివ్ చౌదరి ఆయన. ఎలా సార్? ఎలా క్రియేట్ చేస్తారు? నేను ఇందాక చెప్పిన డ్రామానే. సేమ్ డ్రామాగా. ఆ! 'సుజనా చౌదరి' గారు గూడా ఇదే. గతంలో వారి ఆ చరిత్ర కళని అభ్యసించిన వారే. వారి చరిత్ర కూడా ఇదే. ఓహ్! అలాగే బ్యాంకుల నుంచి వీళ్ళు రుణాలు తీసుకుంటారు. రకరకాలుగా, అంటే వీళ్ళ పేరుతో స్ట్రెయిట్‌గా జరగవు చాలా ట్రాన్సాక్షన్స్. హ్మ్. ఎవరెవరి పేరుతోనో ఇప్పుడు మీ అంటే డేటా దొరికితే హ్మ్. సర్వనాశనం అయిపోతారు జనాలు ఆ! అని ఈ మధ్య ప్రచారం జరుగుతోంది. అవును. డేటా చోరీ గూడా జరుగుతుంది. అదే మీ ఫోన్ నంబర్ ఇస్తే దాని నుంచి మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్లు పట్టుకొని, మీ బ్యాంకులో ఉన్న డబ్బులన్నీ లాగేసుకుంటారని చెప్తున్నారు కదా! అవును. అది వీళ్ళు కూడా చేస్తారు ఇంకో హ్మ్. పద్ధతిలో. హ్మ్. అంటే స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర తలలప్ప చెప్పేసి నరికించేసుకుంటారు. ఓహ్! అలా ఆయన, అంటే ట్రిపుల్ ఆర్ గారు, ఆయన దీనిలోకి వచ్చినటువంటి, హ్మ్. అంటే ఆయన రాడార్‌లోకి వచ్చినటువంటి హ్మ్. రకరకాల వ్యాపారాల్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వటం ద్వారా, ఇన్వాల్వ్ అంటే ప్రత్యక్షంగా ఇప్పుడు గొడవేంటంటే 900,00,00,000 అని చెప్తున్నాయన. హ్మ్. కొన్ని ఉదాహరణలు చెప్తున్నాడు. ఇగో ఇక్కడ ఇలా జరిగింది, అక్కడ అలా జరిగింది. హ్మ్. ఇక్కడ ఇలా లిఫ్ట్ చేశారు, అక్కడ ఇలా లిఫ్ట్ చేశారు అని. అయితే వీటన్నిటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ప్రాపర్‌గా డిజైన్ చేసి కోర్ట్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎవిడెన్స్‌ల మీద మాత్రమే కోర్టులు కేసులు నమ్ముతాయి. ఓకే. ఈ ఎవిడెన్సులు కోర్టులు నమ్ముతాయా లేదా అనేది కోర్టు వారు డెసిషన్ చెప్పే వరకు ప్రపంచానికి తెలీదు. హ్మ్. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాడాయన.
ఆధారాలు ఉన్నాయి, నేను పక్కాగా ప్రూవ్ చేయగలను అంటున్నాడు. ప్రూవ్ చేయలేరు అనే కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నాడు. ఉమ్, రెండోది, ఈయనకి జగన్మోహన్ రెడ్డి టైంలో ఎందుకు సఫకేట్ అయ్యాడు ఎందుకు అయ్యాడు సార్? అంటే, ఈయన తన పర్సనల్ బిజినెస్లన్నీ పార్టీ పేరుతోనూ రాజకీయాల పేరుతోనూ తనకున్న ఇమేజ్ని అటు పెట్టుబడిగా పెట్టి కథ నడిపిస్తున్నటువంటి పరిస్థితిని ఓకే. యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి ఉంది అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరువు ప్రతిష్టలను తాకట్టు పెట్టి బిజినెస్ పార్టీ పరువు ప్రతిష్టలు అని కూడా అనుకోనక్కర్లేదు, కానీ అదొక ఒక ఇల్లీగల్. ప్రాంతీయ పార్టీ. ఆయనకి ఆయన నోటీస్లో జరగాలి. ఆ నోటీస్లో జరగటం అనేది అన్ని సందర్భాల్లోనూ వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇలాంటివి ఏదన్నా థర్డ్ పర్సన్ నుంచి తెలుసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ వస్తుంది. అక్కడ పైగా నంబర్ 2 పొజిషన్లో చార్టర్డ్ అకౌంటెంటే ఉన్నాడు స్వయంగా, అవును, విజయసాయి రెడ్డి గారు. ఈ గందరగోళాల మధ్య ఆయన సఫికేషన్కి గురయ్యాడు అక్కడ. గురయ్యి అది నిజానికి రాజకీయ గొడవగా మార్చారు, కానీ రాజకీయ గొడవ కాదు అది. ఎవరెవరిది? ఇప్పుడు ఆయన ట్రిబుల్ అక్కడ వైఎస్ఆర్సీపీలో సఫర్ అయిన పొలిటికల్ గొడవ కాదు, పర్సనల్ పొలిటికల్ డిఫరెన్సెస్ ఏం లేవు, బిజినెస్ గొడవలు, బిజినెస్ గొడవే. ఓహో. తన వ్యాపారం తన పద్ధతిలో తనదైన శైలిలో తాను నడుపుకోవటానికి తగిన వాతావరణం, తగిన సపోర్టు దొరకట్లేదు, లభించటం లేదు అనే దగ్గర మొదలైనటువంటి ఘర్షణ. అంటే ఇప్పుడు ఎలా అయితే 900 కోట్లు వేసేసారో అలా ఇంకో 2-3 వేల కోట్లు వేద్దామనేది ఏమన్నా ఆలోచన లేదు. అది జనరల్గా ఎనీ పొలిటీషియన్, ఇప్పుడు రాజకీయాలు అనేవి వ్యాపారముగా మారిపోయినాయి. అవును, మేము చాలా కాలం రాజకీయాల్లో ఉన్నామండి, తర్వాత ఎప్పుడో వ్యాపారాల్లోకి అడుగు పెట్టామని కొంతమంది మాట్లాడుతున్నారు. మేము రాజకీయాల్లో ఉన్నాం తప్ప వ్యాపారంలో లేము అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ భారతదేశంలో 90 తర్వాత రాజకీయమే వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే పొలిటికల్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు ఓపెన్గా. పొలిటికల్ బిజినెస్ అంతే, అదొక ఉంది. ఇన్కమ్ సోర్స్ అయిపోయింది. పొలిటికల్ బిజినెస్లో ఉన్నారు వీళ్ళందరూ. ఓకే. 90లకి ముందు మంత్రి పదవులు అనుభవించిన వారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఆస్తులు ఎలా ఉన్నాయి, అదే టైము ఈ 90 తర్వాత, పర్టికులర్గా 95 తర్వాత మంత్రులైన వాళ్ళ ఆస్తులు అదే టైంలో అక్కడ 5 ఏళ్ళు తీసుకుని ఇక్కడ 5 ఏళ్ళు తీసుకుని పోలిస్తే అసలు అది రూపాయి ఉంటే అక్కడ ఇక్కడ 100 లక్షలు ఉన్నాయి, ₹1,00,00,000 దాటిపోయిన పరిస్థితి. అవును, అంటే అంత తేడా ఉంది, 1,50,00,000 రెట్ల తేడా ఉంది. ఏది ఈ 25-30 ఏళ్లకే. కాబట్టి వీళ్ళ అధిష్టానం ఏం చేస్తుంది వీళ్ళు ఇలా అక్రమాలు చేస్తుంటే? ఇది అక్రమము అని అనుకోవట్లేదు ఎవడు, సక్రమమే. వాళ్ళని అకామిడేట్ చేశారా లేదా అన్నది ప్రశ్న. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి కూడా కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది, కొంచెం సఫకేట్ అవుతున్నారు వాళ్ళు అనే వార్తలు వస్తాయి బయటికి. రాజకీయ ప్రాధాన్యత లభించటం లేదు అని ఫలానా ఎమ్మెల్యే గారు బాధపడుతున్నారు అనే న్యూస్ బయటకు వస్తుంది, అనే వార్త బయటకు వస్తుంది. ఎందుకు సఫకేట్ అవుతున్నాడు ఆయన? ఆయన పర్సనల్ ఎజెండాని పార్టీ ఆమోదించటం లేదు అనేది గొడవ. ఓకే. వారు అక్కడ ఇసుకనో మరొకదాన్నో వారి పద్ధతిలో వాళ్ళు వ్యాపారం చేసుకోవటానికి పై వాళ్ళకి కప్పాలు చెల్లించకుండా పర్సనల్గానే తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళ ద్వారా సమాచారం వెళ్ళిపోతుంది, ఏది హైడ్ అవ్వదు ఇప్పుడు. అవును. కాబట్టి అది సమాచారం ఎప్పుడైతే పై వాళ్ళకి తెలిసిందో వాళ్ళు సీరియస్ అవుతారు. అంటే ఇతనికి అక్కడ ₹1,00,00,000 100 కోట్లు 1000 కోట్లు ముట్టాయి అనేది రాగానే ఈ 1000 కోట్లకు సంబంధించినటువంటి ఇక్కడ ఒక పొలిటికల్ జిఎస్టీ ఉంటుంది కదా, పొలిటికల్ జిఎస్టీ ఉంటుందా? వాళ్ళ అందులోకి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తారు. ఇతని అకౌంట్లో 0 కనిపిస్తుంది, ఇక్కడేమో 1000 కోట్లు కనిపిస్తుంది. ఈ 1000 కోట్ల తాలూకా పొలిటికల్ జిఎస్టీ అక్కడ కనిపించదు. ఈ జిఎస్టీ ఎవరికి వెళ్తుంది గురుగారు? పార్టీ అధినాయకులకి, వారి కోటరీకి వెళ్ళిపోతుంది. ఇది ఆన్లైన్ ట్రాన్సాక్షన్, అంతా పారదర్శకమే, ఎవరు ఎవరిని మోసం చేయటాలు కుదరదు. కామన్ మ్యాన్కి అకౌంట్లో 10 లక్షలు పెడితేనే ఐటీ వాళ్ళు పరిగెట్టుకుంటూ వస్తారే, మరి ఈడీ వాళ్ళు పరిగెట్టుకుంటూ వస్తారు, మరి వీళ్ళ అకౌంట్లో 1000 కోట్లు 100 కోట్లు
పడుతూ ఉంటే పట్టుకోరా? అంటే వీళ్ళ అకౌంట్‌ల్లోకి రావు అవి. హ్మ్. దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి అనే పని మీదే వేల మంది హ్మ్. ఆ పనుల్లో ఉన్నారు. చార్టర్డ్ ఒక టీమ్ అకౌంటెంట్స్ ఉంటది వాళ్ళకి. వీళ్ళందరూ, ఆ! కంపెనీ సెక్రటరీసు వీళ్ళందరూ హ్మ్. ప్రోగ్రామే అది. హ్మ్. ఏలిన వారికి ఇబ్బంది కలగకుండా ఆర్థిక లావాదేవీలని సజావుగా నడుపుట ఎట్లు? హ్మ్. ఏ డబ్బులు ఎటు మళ్లించాలి? ఏ డబ్బులని ఎక్కడ చూపించాలి? హ్మ్. ఎంత చూపించాలి? హ్మ్. చూపించని డబ్బుల్ని ఎలా? చూపించే డబ్బులుగా మార్చటం ఎలాగా? ఓహ్! ఇవన్నీ చేయటం కోసమే వీళ్ళున్నారు. వీళ్ళ కన్సల్టెన్సీలున్నాయి. ఓహ్! ఈ బిజినెస్‌లో వాళ్ళు బీభత్సంగా సంపాదిస్తున్నారిప్పుడు. అబ్బబ్బా! సరే ఈ ఈ గందరగోళం ఇదంతా ఉంది. పొలిటికల్ బిజినెస్‌లో ఉన్నాడాయన. ఓకే. రఘురామకృష్ణరాజు గారు. పొలిటికల్ బిజినెస్‌లో ఉన్నవాడు పొలిటికల్ బిజినెస్ చేస్తాడు. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నాడు? నాకు ఆదాయ వనరు లేదు. హ్మ్. నేను సినిమాల్లో నటిస్తే తప్ప మా ఇంట్లో పొయ్యి వెలగదు. అని చెప్తున్నారు పాపం. మా పార్టీ ఆఫీస్‌లో నలుగురు టీ తాగాలన్నా హ్మ్. నేను సినిమాల్లో నటించి, హ్మ్. చెమటోడ్చి, డాన్సులు చేసి, హ్మ్. డబ్బులు తీసుకొస్తేనే అక్కడ నలుగురు టీ తాగగలరు. ఎందుకు మోడీ టీ అమ్ముతాడు కదా! మోడీ టీవీ చాయ్ గదా! అవునండి. ఆఫర్ ఏమి ఇవ్వరా? ఆయన ఇవ్వాలన్నా ఆయనకు పావలానో, రూ. 1 ఇవ్వాలి గదా! పావలానండి. రూ. 1 కాదు. ఆ పావలా. పావలా ఇవ్వాలంటే ఈయన కనీసం ఒక రూ. 1 సంపాదించుకోవాలి గదా! అవునవును. నలుగురికి టీ అంటే రూపాయి అవుతుంది. కనీసం ఈ రూ. 4 సంపాదించుకోవాల్సుంటుంది. అయ్యో! చాలా కష్టం. అందుకని చెమటోడ్చి సినిమాల్లో నటిస్తున్నాను నేను హ్మ్. అని చెప్తున్నాడాయన. హ్మ్. నేను రాజకీయాలంటే ప్రజాసేవలో ఉన్న నాకు హ్మ్. డబ్బులు పోతాయి తప్ప ఎలా వస్తాయి? సర్విస్ సర్విస్ ఓరియెంటెడ్ ఇండస్ట్రీ అని ఆయన చెప్తున్నారు. ఆయన జెప్పాడు. బిజినెస్ ఓరియెంటెడ్ ఇండస్ట్రీగా ఇల్లు మార్చారు. నేను చెప్తున్నా. ఓహ్! మీరు చెప్తున్నారు. ఓకే. నేను చెప్తున్నాను అది బిజినెస్ అని. ఓకే. ఆ బిజినెస్‌ని హైడ్ జేయటానికి అప్పుడప్పుడు హ్మ్. ఇలాంటి వాళ్ళు ప్రవచనం చెప్తూ ఉంటారు. హుహు. సేవా మార్గంలో ఉన్నాం మేము. ఆదాయ వనరైనటువంటి సినిమాలను వదిలేసొచ్చాం ఇక్కడికి హ్మ్. అని చెప్తూ ఉంటారు. ఓకే. కానీ సినిమాల కంటే పెద్ద బిజినెస్ ఇది. హ్మ్. సినిమాలని శాసించే వ్యాపారం ఇది. దేశంలో ఉన్న అన్ని వ్యాపారాలని శాసించే వ్యాపారం రాజకీయం. బా కాబట్టి ఈ పొలిటికల్ బిజినెస్‌లో ఉన్నవాడు హ్మ్. 900,00,00,000 అనేది హ్మ్. చాలా చిన్న విషయం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నేను అక్కడ సినిమాల్లో సంపాదించి ఇక్కడ పెడుతున్నాను అంటున్నాడంటే, హ్మ్. ఇక్కడొస్తున్న సంపాదనని ఇంకెక్కడో పెడుతున్నాడని అర్థం. ఇక్కడ సంపాదన వస్తుంది అయితే. రాకుండా ఎలా ఉంటుంది? పొలిటికల్ బిజినెస్‌లో ఉన్నాడాయన. అంటే నాకు గతంలో సమ్మర్‌లో నేను 11,000,00,00,000 జంతువులు తాగడానికి తొట్టిలు, నీటి తొట్టిలు హ్మ్. కట్టాను అన్నారు. ఎక్కడైనా మీరు చూసారా గురుగారు ఇప్పటిదాకా అటువంటి తొట్టిలు? నేనెక్కడా చూడలేదు. 11,000,00,00,000 అంట ఆట్ల కోసం. రకరకాలుగా జరుగుతుందది. అంటే ఆ! మీకు మీరు ఒక వ్యక్తిని అకామిడేట్ జేస్తారు. అకామిడేట్ చేయటం వాడినెక్కడో చోట ఫెసిలిటేట్ జేస్తారు. హ్మ్. ఏదో ఒక బిజినెస్‌లో ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి ఒక కార్యక్రమం ఒకడికి కాంట్రాక్ట్ ఎళ్తుంది. హ్మ్. ఈ కాంట్రాక్ట్ వెళ్ళటం అనే దాని వెనకాల ఔట్‌సోర్సింగ్‌లో ఒక కాంట్రాక్ట్ వెళ్ళినప్పుడు, ఆ వెళ్ళటం వలన వాడు ప్రయోజనం పొందుతాడు. హ్మ్. ఆ ప్రయోజనం పొందిన దానిలో కొంత పర్సెంటేజ్ ఇక్కడ హ్మ్. పీజీఎస్టీ పే అవ్వాలి. ఓహ్! పీజీఎస్టీ. పొలిటికల్ జీఎస్టీ. ఓకే. ఇది ఆదాయ వనరు. ఇది బిజినెస్. హ్మ్. కొన్ని సందర్భాల్లో వీళ్ళ ఆదాయం కోసం కొత్త కొత్త పథకాలు హ్మ్. రచిస్తారు. హ్మ్. దానిలో జనాల్ని ఇన్వాల్వ్ చేస్తారు. హుహు. అలా ఇన్వాల్వ్ చేయటం ద్వారా వాళ్ళకి ముందే డబ్బులొచ్చే ఏర్పాటు చేస్తారు. హ్మ్. అడ్వాన్స్ పేమెంట్. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటారు. మొబిలైజేషన్ అడ్వాన్స్. ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఏంటంటే, నువ్వెప్పుడో వ్యాపారం చేసి ఒక 5 ఏళ్ల తర్వాతో, 50 ఏళ్ల తర్వాతో ఇవ్వటం కాదు. హ్మ్. మేమే నీ పేరుతో ఇంత డబ్బిస్తాం. ఒక డబ్బులు ప్రజలు బయటకి డబ్బిస్తాం. పంపించి, హ్మ్. దాన్ని మేమే తీసేసుకుంటాం. హ్మ్. నువ్వు వ్యాపారం చెయ్యి. చేస్తే నాకు ముట్టిన డబ్బులకి జస్టిఫికేషన్ జరుగుతుంది. హ్మ్. లేకపోతే జనం ఏడుస్తారు. ఓహ్! నాకొచ్చిన నష్టమేం లేదు. నాకొచ్చే నష్టం లేదు. నేను సేఫ్. నేను సేఫ్. ఓహ్! ఇది పొలిటికల్ బిజినెస్ నడుస్తున్నటువంటి పద్ధతి. సూపర్. ఇలాంటి లావాదేవీలు చేసేవాళ్ళు కొంతమందైతే, హ్మ్. పర్సనల్‌గా తన ఇన్వాల్వ్‌మెంట్ ఉండి బిజినెస్‌లోకి దిగి,
ఈ రకరకాల మాయాజాలాలు చేస్తూ ఉమ్, రాజకీయాలని పదవిని అడ్డం పెట్టుకుని తనకున్న కాంట్రాక్ట్స్ని పెట్టుబడిగా పెట్టి బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళు. ఓ ఎవరు? ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అనుకో. ఓ వీళ్ళంట 2019 నుంచి 24 వరకు ఈయనకి ఒక థర్మల్ ప్రాజెక్ట్ ఉంది, అంటే పవర్ జనరేట్ చేస్తుంది. కేవలం 2 కోట్ల రూపాయలు 50 లక్షలకు సంబంధించిన కోల్ కొన్నారు. ఈ మధ్య ఈ 18 నెలల్లో 250 పైన, అంటే 500 కోట్ల కోల్ కొన్నారంట. అది కూడా వేరే స్టేట్ నుంచి పవర్ అనేది థర్మల్. పుట్టించడానికి. బట్ ఈ 6 నెలల్లో ఆ బొగ్గు పాడైపోయిందంట. ఆ బొగ్గుకి చెదలబట్టినట్టు పట్టిందంట. అది పని చేయట్లేదంట. ఎక్కడ కొన్నారో బిల్స్ లేవు, ఎప్పుడు కొన్నారో బిల్స్ లేవు, ఎక్కడ దాచారో బిల్స్ లేవు. అట్లీస్ట్ కోల్ పోయింది కదా, దానికి సంబంధించిన అవశేషాలు కూడా లేవంట. ఎలా ఉంటే బూడిదైపోయిన తర్వాత, బుడిదైపోయింది. మ్యాటర్లో కలిసిపోయిన తర్వాత మీకు ఆధారాలు కావాలంటే ఎలా వస్తాయి? అలా ఆధారాలు పుట్టించడం అంటే ఆధ్యాత్మిక దృష్టి ఉంటే కొంతవరకు మేరకు వర్కౌట్ అవుతుంది. అది అంత ఈజీ కాదు. ఓకే. అంటే థర్మల్ ప్రాజెక్టా మరొక ప్రాజెక్టా కాదండి, ఇవేవి మళ్ళీ రేపు ప్రూవ్ చేయడానికి వీళ్ళ పేర్లతో ఏముండవు అక్కడ. ఓకే. ఆ బొగ్గు బూడిదైపోయి కనిపించదు, అది గాలిలో కలిసిపోయింది. ఎవాపరేట్ అయిపోయింది. ఇది ఇక్కడ ఈ ఫ్యాక్టరీ, ఈ కంపెనీ ఎవరిది ఏమిటి అనే దాని తాలూకా వివరాలు కూడా వీళ్ళతో నడవు. చాలా ఉన్నాయి ఇలాంటి పొలిటీషియన్స్ పర్టికులర్గా. ఎందుకు వీళ్ళు అధికార పార్టీ దగ్గరికే వెళ్ళిపోతారు వెంటనే అంటే, వీళ్ళకి అధికార పార్టీతో బతకటం అనేది అనివార్యం, అవసరం. అలా కాకుండా ఈ పార్టీలోనే ఉంటే టార్గెట్ అవుతారు. సాధ్యమైనంత వరకు టార్గెట్లు కాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. అందులో భాగంగానే ఆయన అక్కడ తన వ్యాపారానికి ఇబ్బంది ఉంది, అంటే అక్కడ సెంట్రలైజ్డ్ వ్యవస్థ, అందుకని దీనిలోకి వచ్చాడు. నెమ్మదిగా కూటమి దిశగా నడిచాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం ఏంటంటే, తన శత్రువుకి ఎవరు హామ్ చేసినా హామ్ చేసిన వాడికి మద్దతుగా నిలబడి మరింత హామ్ చేయడానికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి వాళ్ళకి. మంచి కట్టుబాటులు. ఆ కట్టుబాటు ప్రకారం ఆయన మీడియా టోటల్గా ఆయన బుర్రలో ఒక ఐడియా ఫ్లాష్ అవ్వగానే ఆయన అంగాలన్నీ కూడా పనిచేయటం మొదలెడతాయి. అలా పనిచేయటం మొదలుపెట్టి ట్రిపుల్ ఆర్ని రోడ్డు మీద నిలబెట్టింది వీళ్ళే. నిలబెట్టి ఆయన ఒక ఫైటర్గా చిత్రీకరించి, ఆయన తొడగొడితే ప్రపంచం బద్దలైపోతుందనే ఇమేజ్ క్రియేట్ చేశారు మొత్తానికి. చేసి ఈయన్ని పెంచుతున్న క్రమంలో ఈయన కూడా నిజమైన భ్రమకు గురయ్యాడు. ఆ భ్రమ దించటం కోసం ఆయనకి టికెట్ ఇవ్వాల కొంతకాలం. అందుకేనా డిప్యూటీ స్పీకర్గా కూడా చాలా లేట్గా ఇచ్చారు. జనసేన టికెట్ ఇస్తుందా, లేకపోతే తెలుగుదేశం టికెట్ ఇస్తుందా, బీజేపీ ఇస్తుందా, కన్ఫ్యూజన్లో పెట్టారు. ఇలా గందరగోళం నడిచి ఫైనల్గా వాళ్ళు ఓకే సఫిషియంట్ టైం ఇతన్ని టెన్షన్ పెట్టాం చాలు అని చెప్పిస్తే ఆయన వ్యాపారం మొదలుపెట్టాడు. అక్కడ చేరి మంచిగా మిమిక్రీ కూడా చేస్తారు సార్, తెలుసు మీకు. అంటే అక్కడ చేరి వ్యాపారం చేయటానికి అనువైన పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. పొలిటికల్ బిజినెస్ చేయదలుచుకున్న వాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి కార్పొరేట్ ఆఫీసు తెలుగుదేశం. అందుకు దానికి CEO చంద్రబాబు నాయుడు గారు. వారి నేతృత్వంలో ఆ కంపెనీలో చేరితే మీకు ఒక స్పేస్ ఇస్తారు. ఆ స్పేస్లో మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఆ స్లాట్లో ఆ వెసులుబాటు ఇంకెవరి దగ్గర లేదు. ఆ వెసులుబాటు ఉండటం వల్ల ఆయన పదే పదే నేను ఎవరికి డబ్బులు ఇవ్వను కానీ సంపద సృష్టించే మార్గాలు చెప్తానంటాడు. ఆ పార్టీలో వాళ్ళకే, మళ్ళీ ఆ పార్టీ వాళ్ళకే లేదు, అనుయాయులకి ఎవరికైనా సరే. ఓకే. సంపద సృష్టించటం అనేది ప్రపంచంలో తెలిసినవాడు చంద్రబాబు నాయుడు ఒక్కడే. గ్రేట్ విజన్. కాబట్టి ఆయన నేతృత్వంలోకి వెడితే ఇది ఆచారంగా కొనసాగిపోతుంది అనుకుని వచ్చాడు ఆయన. ఓకే. వచ్చిన తర్వాత మీరు చెప్పిన కేసు థర్మల్ ప్రాజెక్ట్ ఒకటే కాదు, ఇంకా అనేకం ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒక చోట 900 కోట్లు అని కాదు కదా, ఆయన టోటల్గా ఆయన బిహేవియర్లో, రాజకీయ ప్రవర్తనలో ఆయనకు అందివచ్చిన అవకాశాలు అన్నిటి నుంచి ఆయనకి ముట్టింది అని ఓపెన్గా చెప్తున్నటువంటిది 900 కోట్లు. ఈ ఫిగర్ ఎంత రేంజ్లో ఉండుంటుంది అనేది వేరే గొడవ. ఇది 900 అనేది వాళ్ళు టెంటేటివ్గా చెప్తున్న మాట.
ఇప్పుడు ఏమవుతుందంటారు? ఈయన రెగ్యులర్‌గా అందరూ ధనవంతుల్లాగే క్లీన్ చిట్‌తో బయటకొస్తారా? లేదంటే బొక్కలో ఏసి మళ్ళీ గతంలో కొట్టినట్టు పందిని ఎలాడదీసినట్టు ఎలాడదీసి కొడతారా? వేలాడి తీయటం, కొట్టడాలు అలాంటివి ఉండవు ఇక్కడ. ఉండవా? ఓకే. ఆ! ఇక్కడ మాట్లాడటాలుంటాయి. ఓకే. నీకెంత? నాకెంత? నువ్వు ఏదేది సరెండర్ చేస్తావు మాకు? ఆ! అసలు నీ దగ్గర ఉన్నదేమిటి? నువ్వు మాకేమిస్తావు? నువ్వు 60% సరెండర్ చేస్తావా? 70 చేస్తావా? 80 చేస్తావా? ఓకే. లేదు 100 చేసి వెళ్ళిపోతావా? ఆ! ఆప్షన్ ఈజ్ యువర్స్ అని బాలకృష్ణ లెవెల్‌లో చెప్తారక్కడ. హ్మ్. చెప్పగానే వీళ్ళకి కళ్ళ ముందు 3, 4 చూసి ఏదో ఒకటి సెట్ చేసేసుకుంటారు. హ్మ్. ఓకే. నేను ఈ ప్రాపర్టీ మీకు సరెండర్ చేస్తాను. లేతే ఈ ఫర్మ్ మీకు సరెండర్ చేస్తాను. మీరు నుంచి నాకు ఈ ప్రయోజనం కావాలి. అంటే ఓపెన్ డీల్ మొదలవుతుంది. హ్మ్. అలా హ్మ్. చేసుకుంటూ వెళ్ళటమే. కూటమి ప్రభుత్వంలో గూడా ఆయన పైన కేసు పెట్టిందంటే దీని వెనక చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందంటారా? అంటే కేసులు పెట్టడం అనే దాని వెనకాల ఒక వేరే ఫిలాసఫీ ఉంది. ఆ! ఎన్‌డీఏ అనేటువంటి ఒక కంపెనీలో హ్మ్. అది వాళ్ళని మోటివేట్ చేసి నడిపిస్తున్నటువంటి శక్తి అది. హ్మ్. తమ మిత్రుల మీదే తమ సొంత భార్య అయినప్పటికీ హ్మ్. ఇంట్లో వైఫ్‌ని, పిల్లల్ని కంట్రోల్‌లో తీసుకోవాలంటే వాళ్ళని కూడా ఏదో ఇరికించాలి. చోట ఇన్వాల్వ్ చేయాలి. ఏదో ఒక క్రైమ్‌లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అబ్బబ్బబ్బా! అనగానే ఓకే. అని అభయహస్తం ఇచ్చి పక్కకి చేర్చుకోవాలా? పిల్లలు అల్లరి చేస్తారు. ఆ! నీ మీద రేపు ఈడీ దాడి జరుగుతుంది. ఎల్లుండి ఐటీ దాడి జరుగుతుంది. అవతల ఎల్లుండి నీ మీద కేసు పెట్టబోతున్నారు. హ్మ్. సో జాగ్రత్త అని చెప్తే కంట్రోల్ అయిపోతాడు అతను. అంతే. సుప్ చాప్. అంతే. వాహ్! అంటే గీత దాటొద్దు ఎవరు కూడా. ప్రతి ఒక్కడి మీద కేసు ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కడికి బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నట్టుగా ప్రతి ఒక్కడికి. రాజకీయాల్లో ఉన్నప్పుడు మీరు పై పొజిషన్‌లో ఉన్నప్పుడు ఆ! తన కింద ఉన్నటువంటి వాళ్ళందరూ వ్యాపారస్తులని తెలిసినప్పుడు ఆ! వీళ్ళందరినీ కనెక్టివిటీలో ఉంచుకోవడానికి ఒక కేసు ఉండాలి. అబ్బబ్బబ్బా! అది కూడా పెద్దదై ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు నొక్కే విధంగా ఉండాలి. అంతేనా? అంతే. వీళ్ళు ఫ్లెక్సిబుల్‌గా వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలి. ఓహ్! ఓహ్! వీడి అకౌంట్ నుంచి అక్కడికెళ్తున్నటువంటి పీజీఎస్టీ ప్రాపర్‌గా వెళ్ళాలి. హ్మ్. ఈ ఏర్పాటులో ఏ భంగం జరిగినా దాన్ని బయటకు తీస్తారు. అబ్బా! ఎందుకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కేంద్రం పచ్చ జెండా ఎందుకు ఊపింది? హ్మ్. బాబు మీద ఇలాంటి కేసు ఒకటి ఉండడం మంచిది అనుకున్నారు వాళ్ళు. అప్పుడే అండర్ కంట్రోలా? తమ మిత్రుడే అయినప్పటికీ రేపు ఆ! పొద్దున మనం పిలిస్తే మన కాంపౌండ్‌లో ఉంటాడు అతను అని తెలిసినప్పటికీ ఎందుకు ఇది తీసుకున్నారు? ఆ! ఎందుకు నువ్వు చెయ్యి పర్లేదు మేము ఉంటాం చూసుకుంటాం అని ఎందుకు భరోసా ఇచ్చారు హ్మ్. జగన్‌కి? అంటే అందుకే. ఏదో పద్ధతిలో అతని మీద మన రాడార్ ఫిక్స్ అవ్వాలంటే మన దగ్గర అప్పు తీసుకోవాలి అతను. ఓకే. ఓకే. ఆ తర్వాత ఏదో పద్ధతిలో మనం కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు అనేది ఒక వ్యూహం. ఓకే. అందులో భాగంగానే ఈ గోలలన్నీ జరుగుతున్నాయి. ట్రిపుల్ ఆర్ దీనికొస్తే హ్మ్. ఆయన ఈ మధ్య వ్యవహరిస్తున్న తీరులో కూడా చాలా తేడాలు కనిపిస్తున్నాయి. హ్మ్. వ్యవహార శైలిలో హ్మ్. ఆయన ఓపెన్‌గా ఏది చెప్పడం లేదు. హ్మ్. ప్రతి వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు నా గురించి అని చెప్తున్నాడు ఆయన. హ్మ్. మీ గురించి మీరు చెప్పుకోవాలి కానీ వాళ్ళెవరో చెప్పడం ఏమిటి? సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నాడు పక్క నుంచి దొంగ. ఎందుకు తెచ్చుకుంటున్నారన్నది. ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు వీళ్ళందరినీ అనేది. హ్మ్. అంటే ఏదో ఉంది సంథింగ్. యాహ్! ఆ ఉండబట్టి ఈయన గోలంతా చేస్తున్నాడు. జనాల్ని వేధిస్తున్నాడు. కంట్రోల్‌లో తీసుకుంటున్నాడు. ఎవరైనా కాదు అంటే వాళ్ళ మీద ఆ! ఏదో పద్ధతిలో దాడైతే చేస్తున్నాడు. ఆ ఓకే. రేంజ్‌కి ఆయన మెకానిజము, ఆయన వ్యవస్థలు ఉన్నాయి. హ్మ్. ఆయన ఏదో బ్రాడ్‌గా అందరిని కావలించేసుకుని, ఏదో లోపలికి పిలిచి ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి అలా కాదు. హ్మ్. ప్రోగ్రామ్డ్‌గానే జరుగుతుంది ఏది జరిగినా. ఓకే. ఈ ప్రోగ్రామ్ ప్రయోజనం కోసం జరుగుతుంది. ఓహ్! ఆ ప్రయోజనం నెరవేరటం కోసం ఆయన అంకిత భావంతో పనిచేస్తాడు. తప్పదింక కదా! అందుకని ఇప్పుడు ఆయన మీద ఆరోపణ చేసి ఏదో 900,00,00,000 అంటున్నారు గానీ, అది చిన్న అమౌంటే. ఇంకొంచెం భారీగానే ఉండొచ్చు తవ్వితే. తవ్వితే. కానీ ఆ తవ్వకం అనేది మధ్యలో ఆగిపోతుంది. ఎందుకంటే మరి సెటిల్మెంట్ కావాలి కదా! ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 24 ఎన్నికల్లో హ్మ్. బీజేపీతో కలుస్తాడు అనే విషయం 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలామందికి హ్మ్. డౌట్ ఉంది. ఈసారి హ్మ్. బీజేపీ అలౌ చేయకపోవచ్చు ఇతన్ని అని. కానీ 24 ఎన్నికలు సమీపిస్తున్నటువంటి టైంలో అర్థమైపోయింది. పాత కూటమితోనే వెళ్తున్నారు వీళ్ళు అని. హ్మ్. ఆ పాత కూటమి నుంచి వెళ్ళాలనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆయన ప్లేస్‌లోకి ఆయన వచ్చేస్తాడు.
మొత్తం ఇదంతా డ్రామానే మొత్తానికి. నొక్కాలా, తొక్కాలా, వదిలేయాలా, తర్వాత స్కీమింగ్ స్కీమింగ్. స్కీమింగ్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఓకే. ఓకే. మొహమాటాలు లేవు ఎవరికి. బేరాలు లేవమ్మా, మొహమాటాలు. బేరాలు ఉన్నాయి సార్. బేరాలు ఉంటాయి. బేరాలు ఉంటాయి. బేరాలు కన్సిడరబుల్గా నడుస్తాయి, ఓకే. కన్సిడరేషన్తో నడుస్తాయి. ఓకే. వాళ్ళకి అక్కడ రిఫ్లెక్ట్ అయిందా లేదా అన్నది ప్రధానం. ఓకే. మేము ఏదైనా చేయిస్తాం, మమ్మల్ని ప్రాపర్గా అప్రోచ్ అవ్వండి, ప్రాపర్గా మాకు ఉంది అంటే వీళ్ళకి కన్సల్టెన్సీలు కూడా ఉండొచ్చు, కన్సల్టెన్సీలో భాగస్వామ్యాలు ఉండొచ్చు. అయినప్పటికీ వీళ్ళు ఇక్కడ చేసేది కుటీర పరిశ్రమ. ఓకే. ఈ కుటీర పరిశ్రమకి పేమెంట్కి సంబంధించి నేను కుటీర పరిశ్రమ పెట్టే నెలకి ఇన్ని లక్షలు పీకుతుంటే మీరేం చేస్తున్నారు ఉద్యోగాలు చేసి అంటారు. గ్రేట్. ఆ రేంజ్కి కరప్షన్ని తీసుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో అందులో భాగమే ఇదంతా. ఇప్పుడు ఆయన పొలిటికల్ అవినీతి అని అంటున్నారు కానీ రాజకీయ వ్యాపారంలో ఆయన లబ్ధి పొందాడు, జనం నష్టపోయి ఉండొచ్చు. వ్యాపారపు లక్షణం ఏంటి? మనం లాభపడటం. కస్టమర్ లాభం కోసం నేను పనిచేయటం కాదు. కస్టమర్ కూడా నష్టపోతే ఓకే, వెల్ అండ్ గుడ్ అనుకునే వాతావరణంలో వ్యాపారాలు జరుగుతున్నాయి. దీనిలో ఇప్పుడు ఈ వ్యాపార ప్రపంచంలో ఎవడికి బలైపోతున్నాడు, ఎవడికి ప్రయోజనకరంగా మారుతున్నారు, ఎవరిని ఎందుకు కలుస్తున్నాడు, ఎవరిని ఏమి అడుగుతున్నాడు, ప్రతిదీ ఇంపార్టెంటే, చిన్న ఇష్యూస్ కావు. సో ఆయన రకరకాల వ్యాపారాలు, రకరకాల డక్కాముక్కీలు ఉన్న వ్యక్తి. ఈయన ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి. ఆంధ్రప్రదేశ్ ఎంపీల్లో చాలామంది ఇదే వ్యాపారం చేసి డబ్బులు గడిస్తున్నారు అని అనటంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం, తప్పు పట్టాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకోవడం లేదు ప్రస్తుత ప్రపంచంలో. బాబా. సో ఇది పరిస్థితి. పీజీఎస్టీ కడతం కోసం ఆడుతున్నటువంటి ఒక రకమైనటువంటి వ్యాపార ఆట. ఇందుట్లో మనం ఏదో అందరూ బాధపడిపోయి ఏంటి ఇలా అనుకోవడానికి అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు పొలిటీషియన్ చేసేదే అలా చేయటం కోసమే పొలిటికల్ బిజినెస్లోకి వస్తున్నారు. అందుట్లో మన RRR గారు కూడా ఏం తీసిపోడు, చాలా తవ్వితే కొద్దీ ఇంకా వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.